we're very excited to be launching our first Trump Tower of South India today. After having been present in India for 14 years and having projects in cities such as Mumbai, Pune, Gurgaon, Noida, Calcutta, there was no Trump we had in South India, and today that changes. We're very excited about this project. It is the largest Trump project in India. It is also the tallest Trump project in India. It is also the tallest building in South India. So we're very, very excited. We just got our RERA about 2 weeks ago, and we haven't officially launched sales, but we've been extremely pleasantly surprised by the demand. Just today, I learned from my sales team that 8 penthouses worth about 250 crores have already sold without us being, fully ready for sales. So it looks like this project will be extremely successful. Last year, we launched our second Trump project in Gurgaon, known as Trump Residences Gurgaon. We did over 3,000 crores of sales in a single day over there. So I think Trump Towers Hyderabad is on its way to hopefully beating that record. But I couldn't be more thankful to Narsi and Ira for getting us here into Hyderabad. Hyderabad was always on our map, but it was about finding the right plot of land and the right partner. So thank you, Narsi, for the opportunity and the partnership. అటు మన వరల్డ్ మ్యాప్లో ఇంకొక స్థానానికి చేరేది ఫైనల్లీ ట్రంప్ టవర్స్ హైదరాబాద్కి వచ్చింది. ట్రంప్ టవర్స్ అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ఇన్ అంటే మన వరల్డ్లో చూసినట్టయితే టాప్ మోస్ట్ సిటీస్లో ట్రంప్ టవర్స్ ఉన్నది. ఈరోజు మనకు హైదరాబాద్లో రావటము అండ్ ఇది మన సౌత్ ఇండియాలో టాలెస్ట్ టవర్ కావటము అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు ద అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఈ ప్రాజెక్టు 65 ఫ్లోర్లు ఉంటుంది. ఇది నాకు చాలా ఇది గర్వంగా ఉన్నది ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్కి తీసుకురావటము. అలానే కల్పేష్ లాంటి మంచి ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ కావటము అండ్ నేను వాళ్ళతో అసోసియేట్ కావటము ఈ ట్రంప్ ప్రాజెక్ట్లో ఉంటాము. నాకు నా ఐరా టీమ్కి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. అలానే మన హైదరాబాద్కి కూడా ఇది ఒక మాణిక్యం అంటే ఒక కోహినూర్ లాంటి ఒక ఆర్నమెంట్ లాగా అవబోతున్నది. అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఇంతకుముందు కల్పేష్ చెప్పినప్పుడు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అన్నీ వీలు పడాలి, దానికి ల్యాండ్ రైట్ ఉండాలి, ఆ ల్యాండ్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు కొనేవాళ్ళు ఉండాలి, అలానే రైట్ పార్ట్నర్ ఉండాలి. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎప్పటి నుంచి కూడా గోవా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కూడా చూస్తున్నారు. బట్ మేము ఒక 1 year క్రితం కలిసినప్పుడు ఇట్ బికేమ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఇద్దరు కూడా అనిపించింది, ఇద్దరము కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, చాలా కూడా కొలగలేషన్ ఉండే. ఆ విధంగా కూడా ఈజీగా మీ ఇద్దరం పార్ట్నర్ కాగలిగాము. అలానే కూడా ఇలాంటి ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక మంచి ల్యాండ్ ఉండాలి మనకి. ఇట్స్ అటాచ్డ్ టు ఏ వెరీ గుడ్ ల్యాండ్. ఆ కోకాపేట ఇప్పుడు మనకు తెలుసు, ప్రపంచం మొత్తం కూడా కోకాపేట పేరు చెప్తే మారుమోగిపోతుంటుంది. ఆ ప్లేస్లో మనకి ట్రంప్ టవర్స్ పర్మిషన్ రావటము, అలానే మన గవర్నమెంట్ సపోర్ట్ రావటం అంతా కూడా కలిసి వచ్చింది. అందుకని హైదరాబాద్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది మొత్తం కూడా 4 ఎకరాల్లో చేస్తున్నాము. 22 లక్షల స్క్వేర్ ఫీట్ ఇది మనది. 65 ఫ్లోర్లు. దీంట్లో మొత్తం 454 రెసిడెన్సీస్ ఉంటారు. దీంట్లో పెద్ద అంటే మనం పైకి పోయే కొద్దీ సైజెస్ పెరుగుతుంది. కొన్ని పెంట్ హౌజులు 12,000 నుంచి 30,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. ఇలాగ చెప్పినట్టు మన ప్రెస్ మీట్లో 30,000 స్క్వేర్ ఫీట్ అన్న పెంట్ హౌజు మన హైదరాబాద్లో ఒక రిచెస్ట్ ఫ్యామిలీ 62 కోట్లకు కొనడం జరిగినది. బుకింగ్ అంటే లేదు, మనీ ఇట్ హాస్ బీన్ పెయిడ్, అంటే ట్రాన్సాక్షన్ ఈజ్ హ్యాపెండ్ అనమాట అది. సో అంటే మనకి హైదరాబాద్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మనం చూస్తుంటాం కదా, గుర్గాంలో ఎక్కడెక్కడ చూసినట్టు ఇక్కడ కూడా మనం ఒక 50 కోట్లు 60 కోట్లు 60 కోట్లు ఒక అపార్ట్మెంట్ అమ్మే స్థాయికి హైదరాబాద్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ పార్ట్నర్స్ అంటూ ఏముంది, ఒక ప్రాజెక్టులు ఉన్నప్పుడు కూడా ఒక మన ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాను. మా ఐడియా స్టార్ట్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే రైట్ పార్ట్నర్ కావాలి నాకు. ఇంత బిగ్ ప్రాజెక్ట్ చేయాలంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండే. దెన్ నాకు కల్పేష్ కలిసాడు. ట్రెబేకా బికమ్ ఐ ఫెల్ట్ ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే రైట్ మనకు పెద్ద డ్రీమ్ ఉండొచ్చు, అది చేయాలన్నప్పుడు దానికి కావాల్సిన అన్నీ కూడా ఉండాలి. ఆ విధంగా మనకి ట్రెబేకా అన్నది ఇక్కడ పార్ట్నర్గా వచ్చాడు. ఆ పార్ట్నర్ రావడం వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. ఇది మన ప్రాజెక్టు మినిమం 5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ద వే ఎంతవరకైనా పోవచ్చు. ఇది ఇంకొక 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎక్స్క్వేషన్ జరుగుతున్నది.
మనం అనుకున్నట్టే లాంచ్కి ఏంటంటే ఎవరంటే ముందు డిసెంబర్కి ముందు ట్రంప్ ఫ్యామిలీ నుంచి ఒకరు రావచ్చు ఇక్కడ. సార్ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత సార్? ఇది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2,000 కోట్ల వరకు ఉండొచ్చు. రెవెన్యూ వచ్చేసి 3,500 నుంచి 4,000 కోట్ల వరకు ఉండొచ్చు. అంత పెద్ద సింగిల్ ప్రాజెక్ట్ అన్నది మనకి చాలా గర్వకారణం హైదరాబాద్.